హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మన సబ్స్క్రైబర్స్ లోనే చాలా మందికి కూడా ఒక డౌట్ అయితే ఉంది. జియో ఎయిర్ ఫైబర్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఏ ప్రొసీజర్ లో బుక్ చేసుకుంటే మనకి తొందరగా ఇన్స్టాలేషన్ అవుతుంది అనే చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో జియో ఎయిర్ ఫైబర్ ని ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే మనం బుక్ చేసుకున్న ప్రొసీజర్ వల్ల తొందరగా మనకి సర్వీస్ అనేది ఎలా దొరుకుతుంది, అండ్ అలాగే ప్లాన్స్ ఏంటి, వాటి ప్రైస్ ఏంటి, ఏ ఓటీటీ అప్లికేషన్స్ మనకి ఇందులో కవర్ అవుతున్నాయి, టోటల్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక ఒక 500 లైక్స్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీ ముందుకు ఒక సర్ప్రైజ్ వీడియోని అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్స్ అయితే చేసేయండి. ఎంత తొందరగా మనకి 500 లైక్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే అంత తొందరగా నేను ఆ వీడియోని కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ లోనే, మన కామెంట్ సెక్షన్ లోనే చాలా వరకు నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఎయిర్ ఫైబర్ బుక్ చేసి 1 మంత్ అవుతుంది, లేదంటే 2 మంత్స్ అవుతుంది, ఇంకా 15 డేస్ అవుతుంది, అయినా సరే మాకు ఇంకా ఇన్స్టాలేషన్స్ అవ్వలేదు అని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ జియో టెక్నికల్ టీమ్తో అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఈ ఇష్యూ పైన. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ లింక్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఆ లింక్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకున్నట్లయితే మనకి ప్రియారిటీ సర్వీస్ అనేది దొరకడం జరుగుతుంది. సో ఇన్స్టాలేషన్స్ తొందరగా ఉంటే సర్వీస్ కూడా రెస్పాన్స్ బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అలాగే మన ఛానల్లో ఏ వీడియోలో చూసుకున్నా మనకి ఆ లింక్ అయితే అందుబాటులో ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ మనకి ఓన్లీ పోస్ట్ పెయిడ్ లో మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. ఇందులో మనకి 6 months ప్లాన్స్ ఉంటాయి, అలాగే 12 months ప్లాన్స్ మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా అడ్వాన్స్ రెంటల్ పేమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే అడ్వాన్స్డ్గా మీరు పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. 6 months ప్లాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ అలాగే 1 year ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఉండవని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 1000 రూపీస్ పెట్టి బుక్ చేసినట్లయితే ఈ 1000 రూపీస్ కూడా ఇందులో వేవ్ ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ప్లాన్స్ అన్ని కూడా మనకి 1000 GB per month డేటా లిమిట్తో వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ 1000 GB సరిపోతుందా లేదా అనే డౌట్ ఉన్నట్లయితే ఈజీగా సరిపోతుందని చెప్పుకోవచ్చు. నేను ప్రీవియస్ 6 months లో నేను యూజ్ చేస్తున్న డేటా అనాలిసిస్ తో పాటు నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరిగింది. నేను హయ్యర్ గా చూసినట్లయితే 800 GB వరకు కూడా యూజ్ చేశాను, లోవర్ గా చూసినట్లయితే 500 GB వరకు కూడా యూజ్ చేశాను పెర్ మంత్ కోసం. సో ఆ వీడియో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఈ వీడియో అయిపోయాక మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఎయిర్ ఫైబర్ అనేది మనకి 2 categories లో రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఎయిర్ ఫైబర్ అని ఉంటుంది, అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఎయిర్ ఫైబర్ మ్యాక్స్. అలాగే ఎయిర్ ఫైబర్ లో మనకి 3 plans అనేవి అందుబాటులో ఉంటాయి. ఇందులో మనం మేజర్ గా చూసుకున్నట్లయితే 599 స్టార్టింగ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 6 months అలాగే 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే డేటా లిమిట్ వచ్చేసరికి 1000 GB ఉంటుంది. అలాగే స్పీడ్ వచ్చేసరికి 30 Mbps స్పీడ్తో వస్తుంది. ఇందులో మనకి అన్ని ప్లాన్స్లో కూడా 550+ డిజిటల్ టీవీ ఛానల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇందులో మేజర్ మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉంటుంది, సోనీ లివ్ ఉంటుంది, G5 ఉంటుంది, జియో సినిమా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఓన్లీ జియో సినిమా సబ్స్క్రిప్షన్ మాత్రమే. చాలామంది ఏమనుకుంటున్నారంటే జియో ప్రీమియం సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది అనుకుంటున్నారు. 599 ప్లాన్లో మనకి ఓన్లీ జియో సినిమా అప్లికేషన్ మాత్రమే ఇస్తారు. అండ్ అలాగే సన్ నెక్స్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఆల్మోస్ట్ అన్ని యాప్స్ కూడాను ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ అలాగే ఇందులో జియో ఎయిర్ ఫైబర్లో మనకి నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 899 ప్లాన్. 899 ప్లస్ 18% GST అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి 6 months 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనకి 1000 GB వరకు డేటా ఉంటుంది. అలాగే 100 Mbps స్పీడ్తో నెట్ అనేది దొరుకుతుంది. ఇందులో మనకి 13 OTT అప్లికేషన్స్ అనేవి దొరుకుతాయి. సేమ్ మనకి ప్రీవియస్ ప్లాన్స్ ఏదైతే చూసుకున్నామో అందులో 30 Mbps ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 100 Mbps ఉంటుంది. సేమ్ మనకి ఓటీటీ అప్లికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ, సోనీ లివ్ కానీ, G5 కానీ, అలాగే జియో సినిమా, సన్ నెక్స్ట్, డిస్కవరీ ప్లస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఎయిర్ ఫైబర్లో నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి మనకి 1199 ప్లాన్. ఇందులో మనకి ఎక్స్ట్రాగా 2 OTT అప్లికేషన్స్ అనేవి కలవడం జరుగుతుంది, నెట్ఫ్లిక్స్ అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్. ఇందులో మనం చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ బేసిక్ మాత్రమే ఇస్తారు. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అయితే మనకు ఉంటుంది. మిగతా ప్రీవియస్ ప్లాన్లో మనం మాట్లాడుకున్న ఏవైతే 13 OTT యాప్స్ ఉన్నాయి అందులో ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. అండ్ అలాగే మనకి ఇందులో చూసుకున్నట్లయితే 550+ డిజిటల్ టీవీ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 100 Mbps స్పీడ్తోనే వస్తుంది. అండ్ అలాగే ఎయిర్ ఫైబర్ మ్యాక్స్. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇందులో స్పీడ్స్ అనేవి మనకి 300 Mbps నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి 6 months 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనకి 15 వరకు కూడా OTT అప్లికేషన్స్ అనేవి దొరుకుతాయి. నెట్ఫ్లిక్స్ బేసిక్ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, అండ్ అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా ఇందులో దొరుకుతుంది.
అండ్ అలాగే తర్వాత ప్లాన్ వచ్చేసరికి మనకి 500 MBPS ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 2499 రూపీస్ పర్ మంత్, అలాగే 18% GST కలుపుకోవాలి. అలాగే 6 months అండ్ 12 months అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనకి 15 వరకు కూడా OTT అప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో కూడా 1000 GB వరకు కూడా డేటా లిమిట్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైతే ఈ డేటా లిమిట్స్ 1000 GB ఉంటుంది, ఈ డేటా లిమిట్ కనుక మీకు సరిపోవట్లేదు అనుకున్నట్లయితే ఇందులో డేటా బూస్టర్స్ కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో 3 డేటా బూస్టర్ ప్లాన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో చూస్తున్నట్లయితే మీకు ఈ డేటా బూస్టర్ ప్లాన్స్ అనేవి ఏదైతే మీ బిల్ సైకిల్ ఉందో ఈ బిల్ సైకిల్ వరకు మాత్రమే అప్లికేబుల్ గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బిల్ సైకిల్ అయిపోయింది, నెక్స్ట్ బిల్ కి మీరు జనరేట్ అవుతున్నారు అనుకున్నట్లయితే ఈ మిగిలిన డేటా ఎటువంటి క్యారీ ఫార్వర్డ్ అయితే ఉండదనే చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 100 GB కావాలనుకున్నట్లయితే 101 రూపీస్ ప్లస్ GST అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే 500 GB కావాలనుకున్నట్లయితే 251 రూపీస్ ప్లస్ GST పే చేయాల్సి ఉంటుంది. అలాగే 1000 GB కావాలనుకున్నట్లయితే 401 ప్లస్ GST పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 డేటా బూస్టర్స్ అయితే ఇందులో ప్రెజెంట్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫైనల్ ప్లాన్ వచ్చేసరికి మనకి 1 GBPS ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ వచ్చేసరికి మనకి 3999 రూపీస్ అంటే 3999కి అందుబాటులో ఉంది. ఇందులో మనకి 1000 GB డేటా లిమిట్ ఉంటుంది అండ్ అలాగే 1 GBPS స్పీడ్ అనేది ఉంటుంది. ఇందులో కూడా మనకి 15 వరకు కూడా OTT అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అది ఎలా బుక్ చేసుకోవాలనే ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మన వీడియోస్లో ఏ వీడియో అయినా సరే ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో చూసుకున్నట్లయితే మనకి బుక్ ఎయిర్ ఫైబర్ అని చెప్పేసి ఒక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్కి అయితే డైరెక్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అలాగే పిన్ కోడ్, ఇన్స్టాలేషన్ అడ్రస్ ఇచ్చాక మీ నేమ్ ఇచ్చి ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇచ్చిన అడ్రస్ కనుక వాళ్ళ యొక్క సర్వర్స్లో లొకేట్ అవ్వనట్లయితే ఇక్కడ మనకి మ్యాప్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ మ్యాప్లో మీకు ఏ ఏరియాలో మీరు ఉంటున్నారో ఎగ్జాక్ట్గా మీరు లొకేట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు లొకేషన్ సెట్ చేసుకుని ప్రొసీడ్ కొడతారో ఆ తర్వాత మీకు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ స్టార్టింగ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది రావడం జరుగుతుంది. ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నాక ఇక్కడ మనకి వాళ్ళ యొక్క సర్వీసెస్ అనేవి కూడా మనకు చూపించడం జరుగుతుంది. 550+ డిజిటల్ టీవీ ఛానల్స్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఓన్లీ డిజిటల్ టీవీ ఛానల్స్ మాత్రమే, నాట్ DTH ఛానల్స్. సో ఈ డిజిటల్ టీవీ ఛానల్స్ అన్నీ కూడా మనకి త్రూ OTT బేస్డ్గా ఓపెన్ అవుతాయి, లేదంటే వాళ్ళ Jio TV+ అప్లికేషన్లోనే మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 15 OTT సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అన్నిట్లో 15 రావు, హయ్యర్ అయితే 15 వస్తే మిగతా దాంట్లో చూసుకున్నట్లయితే 13 వరకు కూడా రావడం జరుగుతుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే 4K సెటప్ బాక్స్ ఉంటుంది. అలాగే వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్, స్మార్ట్ రిమోట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇస్తారు. ఇక్కడ మీరు 1000 రూపీస్ కనుక పే చేసినట్లయితే మీకు ఎయిర్ ఫైబర్ కావాలంటే ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే జియో ఫైబర్ కావాలంటే జియో ఫైబర్ బుక్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడాను జియో ఫైబర్ అవైలబుల్గా లేదనుకున్నట్లయితే కంపల్సరీగా ఎయిర్ ఫైబర్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రెండు అవైలబుల్గా ఉండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. నేను వీడియో చేసే టైంకి ఆల్మోస్ట్ మనకి 3939 సిటీస్లో ఇది అందుబాటులో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకోవచ్చు, అలాగే తెలంగాణ స్టేట్లో కూడా చూసుకోవచ్చు. మీరు కావాలనుకున్నట్లయితే ఏ సిటీస్లో ఉన్నాయో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కూడా కన్ఫ్యూజన్ ఉందనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో మీరు మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినట్లయితే మీ ఏరియాలో మీ పిన్ కోడ్కి అందుబాటులో ఉందా లేదనేది కూడా చూపించేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కనుక అందుబాటులో లేదనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు, ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక మీకు అందుబాటులోకి వస్తే మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఉన్న ప్లాన్స్ అండ్ అలాగే ప్రైస్, అలాగే వీటిలో వచ్చే OTT కంటెంట్ మనం చూసుకున్నట్లయితే 15 వరకు కూడాను OTT సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే రీసెంట్గా మనకి ఈటీవీ ఛానల్స్ అన్నీ కూడాను జియో ఎయిర్ ఫైబర్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే డిస్కవరీ ప్లస్లో కూడాను కొన్ని ఛానల్స్ అనేవి మనకి అందుబాటులోకి రావడం జరిగింది. దీని గురించి కూడా డీటెయిల్గా మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక చూడనట్లయితే ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.